ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారి యొక్క జాతకంలో ఈ వారం ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అంటే దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా తల్లి. సింహరాశి వారికి ఈ ఆదివారం నుండి శనివారం వరకు మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి గాక. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన విధముగా మీ పనులు మీరు నెరవేర్చుకోగలుగుతారు. గృహమున శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి దాని గురించి ఆలోచనలు మాటలు చేసుకోవడం జరుగుతుంది. సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరగటం లాంటివి జరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయము సాధించి తీరుతారుగాక. స్థిరాస్తి వివాదాలు కొంతమేర మీకు ఆ వివాదాలు తొలగిపోయేటువంటి విధముగా ఈ వారము ఉండబోతూ ఉన్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి ఈ వారం. ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కార మార్గ దిశగా ఈ వారము ఉండబోతున్నది. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభించడం లాంటివి జరుగుతాయి. ఎంతో కొంత ధన వ్యయ సూచనలు ఉన్నవి. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని వెచ్చించాల్సినటువంటి ఇది రావచ్చునేమో అని ఉన్నది. స్వల్ప అనారోగ్య బాధలు అనేటువంటివి ఉన్నాయి. సమయానికి తిండి తిని సమయానికి నిద్ర అనేటువంటివి పెట్టుకోండి, మేలు జరుగుతాయి. ఇంకా మీకు జాతక దోషాలు ఏమైనా వ్యక్తిగతమైనటువంటి దోషాలు ఉంటే పోగొట్టుకొని మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు దుర్గా అమ్మవారిని ఆరాధించండి. ఈ వారం మీకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు.